పింఛన్ల పంపిణీతో తిరుపతిలో పండగ వాతావరణం ఏర్పడింది. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, ఎమ్మెల్సీ రామారావు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతిలో పింఛన్ల పంపిణీ ఒక పండగలా జరుగుతుంది. మనం ఇప్పుడు భవానీ నగర్లో ఉన్నాము. భవానీ నగర్లో పింఛన్లని పంపిణీ చేసే చోట పచ్చటి ఈ యొక్క అరటి మాన్లు కట్టడం కావచ్చు, మామిడాకులు కట్టడం కావచ్చు, పుష్పాలు కావచ్చు, వీటన్నిటితో ఒక పండగ ఎక్కడ చూసినా ఇదే వాతావరణం. 3 నెలల ముందు నుంచి ఇవ్వాల్సినటువంటిది 1000 రూపాయలు, దాంతోపాటు ఈ నెలకు సంబంధించి 4 మొత్తం 7000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు ఇచ్చేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు తిరుపతి ఇన్ఛార్జి సుగుణమ్మ ఉన్నారు. ఆమెను అడిగి ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది తెలుసుకుంటే, చెప్పండి, ఎన్నికల హామీ అమలవుతోంది, ప్రజల స్పందన ఎలా ఉంది? ఓం నమో వెంకటేశాయ. మన జాతీయ పార్టీ అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్దారులు మనం ఆదుకోవాలి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని 4000 జూలై మాసం నుంచి కూడా చేసి ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు కూడా ఇస్తాను అని మేనిఫెస్టోలో ఎలక్షన్లో చెప్పడంతో ఈ రోజున ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా 7000 రూపాయలని వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. మొట్టమొదటి సంతకం కూడా పెన్షన్దారులను ఆదుకోవాలని, వాళ్ళు మరి ఎంతో నిస్సహాయాలుగా ఉంటారని మొట్టమొదటిగా సంతకం చేసి నిస్సహాయులైనటువంటి మన అవ్వాతాతలు కానివ్వండి, ఏజ్డ్ కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అందరికి కూడా ఈ రోజున 3000 పెంచినటువంటి పెన్షన్ని ఈరోజు 4000 చేసి ఒకే ఒక వన్స్ అంటే మనం చూసాం గత ప్రభుత్వంలో 250 పెంచుకుంటూ పూర్తిగా కూడా ఇవ్వలేకపోయాడు. 2000 నుంచి 3000 చేయడం. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 35 రూపాయలతో ప్రారంభించినటువంటి పెన్షను ఈ రోజున 4000 చేశారంటే అది తెలుగుదేశం పార్టీ చేసేటువంటి పేదల పట్ల ఉన్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేయడంలో మరి ఎంత వాళ్ళు ఉదారత చూపిస్తున్నారనేది 10 పెరిగింది ఈ రోజున. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ అంచెలంచెలుగా పెంచుతామని కూడా వాళ్ళు పెంచలేకపోయారు. వాళ్ళు ఇచ్చిన మాటను మరి నిలుపుకోలేకపోయారు. ఈరోజు ఒక పండగ వాతావరణం ఉంది. ఎందుకంటే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు ఈ పెన్షన్స్ విషయంలో ప్రతి పెన్షన్దారికి 4000 రూపాయలు ఇస్తామని చెప్తూ, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 7000 రూపాయలు ఈరోజు ఇవ్వటం అనేది ఒక అందరిలో ప్రజలందరిలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఒక సంపద సృష్టించగల నాయకుడు. భవిష్యత్తులో ఇటు సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆయన సమపాలలో ఆయన తీసుకుంటూ అటు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఈరోజు ఉన్నారు. కాబట్టి ఆయన వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై ఉండాలని చెప్పి ఆయన మరింత మంచి కార్యక్రమాలు ప్రజలకు మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎన్ని జన్మాలైనా మీరే కావాలి మాకు. మీ పాలనలో మేము కడుపు నిండా అన్నం తింటాను. నాకెవరు దిక్కులేరు, మీరే మాకు దేవుడు. నమస్తే. నమస్తే సార్, శతకోటి నమస్కారాలు. దీర్ఘాయుష్మాన్ భవ. మాకు స్త్రీలకందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు 7000 ఇచ్చి మమ్మల్ని ఆనందపరిచారు. స్త్రీలందరం కూడా ఆనందపడిపోతున్నాము. ఈ 7000 తీసుకొని మా జీవనం ఎట్లు జరుపుతున్నాము. మేము కూడా కళాకారిణి సీతాలక్ష్మి నా పేరు. ఎంతో నేను ఆనందపడుతున్నాము. మా సంసారం కూడా జయప్రదంగా జరుగుతుంది. మీరు ఈ పాలన ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. మీకు శుభం జరగాలని ఆశీస్సులు, ఏడుకొండల స్వామి ఆశీస్సులు మీకు కావాలని కోరుతున్నాను. ప్రజలందరూ కూడా ఈ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా 1వ తేదీకి ఇంప్లిమెంటేషన్ జరగడాన్ని సంతోషంతో ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నటరాజు, దినేష్, అభిరామ్ జ్యోతి, తిరుపతి.